వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు అయిపోయింది మొదలు అంటే ఎన్నికల్లో కూడా రైతుల చుట్టే రాజకీయం తిరిగినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు కావచ్చు, ఈ బోనస్ విషయం కావచ్చు, రుణమాఫీ కావచ్చు. రుణమాఫీకి సంబంధించి అయితే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి సర్కార్ అయితే గట్టిగానే చెబుతోంది. అయితే ఇక ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి, అదేవిధంగా బోనస్ కు సంబంధించి, బోనస్ అనేది సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని క్లియర్ కట్ గా చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలని ప్రతిపక్షాలు ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. దానిపై మనం డిస్కస్ కూడా చేశాము. అయితే అసలు దొడ్డు వడ్లకు ఇవ్వమని మేము ఎక్కడా చెప్పలేదు, సన్నవడ్లకు ఇప్పుడు స్టార్ట్ చేశాము, కావాలనే ఆరోపణలు చేస్తున్నారు మా పైన అని చెప్పేసి అంటున్నారు. ఒక వర్షన్ లేదు, సన్నవడ్లని వేయడానికి ప్రోత్సహించడం కోసమే ముందుగా సన్నవడ్లకు ఇస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఎవరికి ఇస్తారు, ముఖ్యంగా ప్రస్తుతానికి సన్నవడ్లైన క్లారిటీ వచ్చింది. దొడ్డు వడ్లకు ఇస్తారా లేదా, రైతులు ఒకవేళ సన్నాలకే ఇస్తానంటే అసలు సన్నాలు వేయడానికి రైతులు సుముఖంగా ఉన్నారా అనేది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. గెస్టులు రెడీగా ఉన్నారు. రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రామచంద్రారెడ్డి గారు, ముఖ్యంగా అంటే గతంలో మాట్లాడాం కూడా, ఈ సన్న వాటికే ఇస్తారా లేదా అనేది దానికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కావాలి, అలా మేము సన్నాలకని ఏం చెప్పలేదు అని చెప్పేసి అన్నారు. కానీ క్లియర్ కట్ గా మంత్రిమండలి సమావేశం జరిగింది, బయటికి చెప్పారు సన్న వడ్లకే ఇస్తున్నాము అని చెప్పేసి క్లియర్ గా. అయితే దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న వస్తోంది. ఇది గతంలో కూడా చెప్పినాం. ఏదైనా కానీ మనం పండించే ధాన్యం ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒకటి. నెంబర్ 2, ఎంకరేజ్మెంట్ దిశగా ప్రభుత్వం అడుగులు వేసేటప్పుడు రైతుల్లో అవేర్నెస్ తీసుకొచ్చేసి మనకి అన్ని హాస్టళ్లలో కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ, లేకుంటే ఎక్కడైనా కానీ సన్న బియ్యంతోనే పిల్లల కడుపు నింపుదాం అన్నటువంటి ఒక ఆలోచనని దృష్టిలో పెట్టుకొని రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే ఏదైనా కానీ ప్రయోగాత్మకంగా ఒకటి మనం మొదలు పెట్టినప్పుడు ఎంతో ఆర్థిక పరిస్థితులు దాని మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక దాంతో స్టార్ట్ అయింది. అంతే తప్పితే ఎక్కడ కూడా సన్నాలకి ఇస్తానని చెప్పినాక నిన్న మంత్రి గారే చెప్పిండ్రు కదా సార్, సుస్పష్టంగా చెప్పిండ్రు, మేము ఎక్కడ కూడా దొడ్డు బియ్యాన్ని కొనము అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలేదు. దొడ్డు బియ్యానికి మేము బోనస్ ఇవ్వమని చెప్పేసి చెప్పలేదు. మొదలు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా మీకు ఉరుకులాట ఎందుకని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి కొంచెం ఓపికతోని వెయిట్ చేయాలి. కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ స్టెప్ వేస్తారా, ఎక్కడ విమర్శిద్దామా, ఎక్కడ వాళ్ళని బదనాం చేద్దామా అని చెప్పేసి ఒక నెగిటివ్ అప్రోచ్ తో ఉంటే ఇంతే జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి రైతులకు తెలియజేసేది ఏంటంటే, డెఫినెట్ గా కూడా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి ఒక ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఒక పరిణామ క్రమంలో ఎన్నో మార్పులను తీసుకొస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం ఉంది ఏది టిఆర్ఎస్ పాలనలో రైతులు. దాన్ని అంతా కూడా మార్పులు చేయడానికి ఒక చిత్తశుద్ధితోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి చర్యల్లో ఒక అంకురార్పణ జరిగింది. ఈ రోజున బోనస్ అంటే మామూలు మాట కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక కింటాకి 500 రూపాయల బోనస్ అని అంటే ఈ దాదాపు దీనంతా 15,000 రూపాయలు అవుతుంది ఒక ఎకరానికి వచ్చేసి. అంటే ఇంత దానికి సాహసం చేస్తుంది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కేవలం ఏంటంటే రైతు అనేటోళ్ళు సుభిక్షంగా ఉండాలి, రైతులు ఎన్నో కష్టాలు పడుతుండ్రని చెప్పేసి ఆలోచించి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్ గా ఏమిస్తారని చెప్పేసి. నెక్స్ట్ స్టెప్ ఉన్నది ఏకకాలంలో రుణమాఫీ. ఆగస్టు 15 ముఖ్యమంత్రి గారు డెడ్ లైన్ పెట్టారు. ఈ రోజున ఏదైతే బోనస్ ప్రకటన చేస్తుందో రేపు అదే విధంగా కూడా దానికి కూడా సంబంధించి ఖచ్చితమైనటువంటి ఇంప్లిమెంటేషన్ జరిగే విధంగా చేస్తాం. కాబట్టి మేము ప్రతిపక్షాలు ఒక్కటి కోరుతున్నాం, మీరు విమర్శించాలి, కానీ ఆ విమర్శ సద్విమర్శ కావాలి. ఒకటి, మీరు అది కాంగ్రెస్ పార్టీ సరి అయినటువంటి పరిపాలన అందించడానికి ఉపయోగపడే విమర్శ కావాలి, కానీ బదనాం చేసే విమర్శను మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కాబట్టి సన్నానికి ఇస్తున్నాం. కాబట్టి మీరు విజ్ఞతతోని మీరు గౌరవాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు సన్నాల సాగు చూస్తే దొడ్డు బియ్యంలో సగం ఉంది సన్నవడ్లే. సో ముందు వీటికి ఇచ్చేసి తక్కువ ఖర్చుతో బయటపడుతున్నారు. మొత్తం అందరికి ఇవ్వడానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది, అందుకే ఇవ్వట్లేదా, లేదంటే అసలు ఓన్లీ సన్నాలు వేయడానికి ప్రోత్సహించే దిశగా, అంటే ఇది కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటే, అది వాటినే అడుగుతున్నాం. కొన్ని సందర్భాల్లో సన్నాలను ప్రోత్సహించడానికి అసలు సన్నాలే ఎక్కువ వాడతాం, దొడ్డు బియ్యం వాడని వాటికి ఎందుకు ఇవ్వడము, లేదంటే ఎఫ్సిఐ ఉంటది కాబట్టి అటు అయిపోతుంది దీనికి ఇద్దాం, ఇవన్నీ మీ దగ్గర నుండి వస్తున్నాయి కదా. ఒక మాట చెప్తానండి, గత ప్రభుత్వంలో ఎన్నడైనా బోనస్ మాట బయటకు వచ్చిందా? రెండోది, పైపెచ్చు ఊరేస్తే ఉరి అని చెప్పేసి అనలేదా?
వరిలు వేయొద్దని చెప్పేసి ఫామ్ హౌస్ గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు చేసిన సందర్భం లేదా? ఆ వెంకటరామరెడ్డి అట్లాంటి వ్యక్తి, ఆ మెదకే అభ్యర్థి, ఆయన ఏమన్నాడు, జైలు పెట్టిస్తాం విత్తనాలు అంతే అని చెప్పేసి అన్నాడు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజున వరి వేయండి మీరు, సన్నాలని ప్రోత్సహిస్తున్నాం మేము అన్నట్లు, అదే విధంగా కొంత అంకురార్పణ జరిగి బోనస్ చేయటానికి కాంగ్రెస్ పార్టీ నడుము బిగిస్తే గతంది పోయింది మొత్తం. ఇప్పుడు మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తే విమర్శిస్తున్నారు. విమర్శించే ముందు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. గతంలో మనం చేసింది ఏంది, మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది ఏంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్టెప్ హెడ్ కు వచ్చింది, ఒక ముందరకు వచ్చింది. వాళ్ళ యొక్క దాని చిత్తశుద్ధికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి చేయాలి. కానీ ఇంకొక మాట చెప్తున్నా, ఈ దొడ్డు బియ్యాన్ని అంటే ఇది సరే పార్టీ లైన్ కాదు కానీ ఒక ప్రాక్టికల్ గా ఒక పౌరునిగా, ఒక బాధ్యత కలిగిన పౌరునిగా నేను చెప్తాను. ఏం చేస్తున్నారంటే దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి మిల్లులలో వేసి సన్నాలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏది ఈ ఆ దొడ్డు బియ్యాన్ని మనం సివిల్ సప్లైస్ నుంచి సప్లై చేస్తుంటే దాన్ని అంతా తీసుకుపోయి చేసే పరిస్థితి ఇది. దీంతో ఉపయోగం ఉందా చెప్పండి? కేవలం ప్రజల్ని మోసం చేయటమే, అంటే రైతులను మోసం చేయటమే, మిల్లర్లు ప్రజల్ని మోసం చేయటమే, చిట్ట చివరికి గవర్నమెంట్ యొక్క ఖజానాను కొల్లగొట్టడమే. మరి ఈ పరిస్థితులలో అసలు ఆ పరిస్థితే లేకుండా సన్నాల్ని ప్రోత్సహించినట్టు, సన్న బియ్యాన్ని కనుక ప్రోత్సహించినట్లయితే ఈ పరిస్థితులు ట్రాన్స్పరెంట్ గా ఉంటది, రైతులకు ఉపయోగపడుతుంది, రైతులకు డిమాండ్ ఉంటది. ఇంకొకటి ఈ రోజు అంటే ఇంకొకటి కూడా అంటారు, మరి సన్న బియ్యానికి మామూలుగానే మార్కెట్ లో 50 రూపాయలు ఉందని చెప్పేసి అంటున్నాను అనుకోండి. డిమాండ్ అండ్ సప్లై మీదనే ఏదైనా కానీ ఆధారపడి ఉంటది. ఇలా సప్లై అనేది ఎక్కువైపోయినప్పుడు కూడా ఈ మా ప్రభుత్వము చిత్తశుద్ధితో దాన్ని కూడా బోనస్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు పంట పండియండి, పండియొద్దని ఎవరన్నారు? మంచిదే కదా, మీకు ఎంత డబ్బులు ఎక్కువ వస్తే అంత సంతోషిస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వము. దానికి మీరు సపోర్ట్ చేయమని చెప్పేసి ఇరువురు నాయకులను కూడా మేము అడుగుతున్నాం, బీజేపీని అడుగుతున్నాము, టిఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాము. అంతే తప్పితే కేవలము ఒక విమర్శన ధోరణితోని విమర్శించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ విధమైనటువంటిది చేయటం అయితే సరైనది కాదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు, రైతులు కూడా అర్థం చేసుకున్నారు ఈ రోజున. ఏంది, అరే వీళ్ళు తిప్పలు పడుతున్నారు, గతంలో ఉన్నటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఒక పక్క తీర్చుకుంటేనే వడ్డీలు పెట్టుకుంటేనే రెండు వైపున మన కోసం కష్టపడుతున్నారు అని చెప్పేసి ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు వర్షం తీసుకున్న తర్వాత మాట్లాడదాం. శ్రీవర్ధన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది అన్ని బోనస్ ఇస్తాము, 15,000 రైతు బంధు ఇస్తాం, 12,000 కౌలు రైతులకు ఇస్తాం, తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, 9వ తారీఖు ప్రకటన. తర్వాత ఈ మధ్య కాలంలో ఎన్నికల ముందు ఆయన అన్ని దేవుళ్ళ మీద ఓటు పెట్టుకుంటూ ఇక ప్రజలు నమ్మకట్లేరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల నేను రద్దు చేస్తా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. సో అది కూడా జరగదు. ఈ ఎన్నికల తర్వాత ఆగస్టు 15 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారా లేరా అనే చర్చ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకుంటున్నారు. మళ్ళీ ఏం చెప్తారో ఆ రోజు ఇది రేవంత్ రెడ్డికి సంబంధం, ఇది మా పార్టీకి సంబంధం లేదనేటటువంటి అంశాలను కూడా తీసుకొస్తారు. ఓట్ల విషయంలో మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటే అడుగుతున్నాం, వాళ్ళు ఇచ్చిన 8 గ్యారంటీలు, 60 హామీల, 200 హామీల, వాటన్నిటికన్నా ప్రధానంగా రైతుది ఏదైతుందో రైతుకి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందనే విషయం చెప్పాను. ఇప్పుడు ఈ రోజు రామచంద్రారెడ్డి అన్న చెప్తా ఉన్నాడు కదా, స్పష్టత ఇవ్వండి. మేము ఎక్కడ అనలేదు దొడ్డోళ్లకు బోనస్ ఇవ్వలేదు అని మేమేమనలేదని ఓవైపు కోమటిరెడ్డి అన్నాడు అని చెప్తున్నారు కదా. మీరు ఒక క్యాబినెట్ లో ఒక మినిస్టర్, ఒక ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటారో రైతులకు చెప్పండి. ఇలా గందరగోళం ఎందుకు చేస్తున్నారు? ఇలా మీ ప్రతిపక్షాలుగా మీరు మొత్తం అన్ని ఓట్లకు పండించిన ప్రతి ఓట్లకు, ప్రతి గింజకు మేము బోనస్ ఇస్తాము, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని చెప్తే దీంట్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు కదా, దాంట్లో మేము అడగాల్సిన అవసరమే ఉండదు కదా. మేము ప్రభుత్వాన్ని ప్రశంసిస్తాం కదా, ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాన్ని మంచి నిర్ణయం అని చెప్తాం కదా. ఇలా సగం సగం ఎందుకు చేస్తున్నావు? అంటే ఇవ్వము అనేది లేదు, కాకపోతే సన్న వాటితో స్టార్ట్ చేసామంటున్నారు. కాదండి, రైతు పండించేటప్పుడు ముందే చెప్పాలి కదా ఏమి వేయాలి పంటలు అనుకో. నేనేమంటున్నా అవేర్నెస్ చేయాలి, మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇలా అందరూ సన్న బియ్యం తింటూ అంటున్నారు కాబట్టి మేము పండిస్తున్నాం అనేది ముందే రైతులకు చెప్పాల్సింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఇట్లనే జరిగింది. ఒడ్లు ఈ నీళ్లు వండించినాక ఈ నీళ్లు ఎకరాకి ఇచ్చినప్పుడు మన ఒడ్లు వండియాలి, మన ఇక్కడ నుంచి మొత్తం దేశానికి ధాన్యాగారం చేయాలని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాం అన్నాక ఒక స్టేజ్లో ఏమన్నారు, ఒరేస్తే ఉరి అని అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఇప్పుడు అందరూ సన్న బియ్యం వేసినాక మార్కెట్ లో ఏమైపోతుంది, డౌన్ అయిపోతుంది. ఇలా డిమాండ్ ఉందని చెప్తున్నారు కదా, సప్లైకి డిమాండ్ ప్రకారంగా ఉంది కాబట్టి మేము సన్న బియ్యం ఓట్లకు ఎంకరేజ్ చేస్తున్నామని అంటారు. మొత్తం సన్న ఓట్లు పండించింది అనుకో
వాళ్ళు దొడ్డోళ్లకు డిమాండ్ వస్తుంది. అప్పుడు మరి ఏం చేస్తారు? అందుకోసం ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టత లేదు. ఒక కన్ఫ్యూజన్ కోసం ఏదో చెప్పాలి, రైతుల నుంచి వ్యతిరేకతను తగ్గించుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం తప్ప ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రణాళిక అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు చెప్పినంత స్పష్టత ఎందుకు వాళ్ళు చెప్తలేరు? మళ్ళీ వాళ్ళకి కూర్చొని మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడారు కదా, మేము ఇవ్వము అనలేదు అనేది ఎందుకు? ఎస్, తెలంగాణలో పండించిన ప్రతి గింజాకు మేము బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేయమనండి. ఇక మేమందరం ప్రతిపక్షాలు రైతుల దగ్గర పోయి కళ్ళాల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాకపోయినా అంటే దీంతో స్టార్ట్ చేసినా కూడా నెక్స్ట్ సీజన్ కి దొడ్డు వాటితో కలిపిస్తామని ప్రకటన చేయమంటున్నారు. అదేనండి నేనేమంటున్నానంటే, రైతు అనేట ఆయన అందరం ఆదుకోవాలి. రైతుకు ఎంత ఆదుకోవాల్సిన ఎంత ఆదుకున్నా తక్కువే మిగతా వాళ్ళన్నిటితో పోల్చుకున్నప్పుడు. ఇలా మేమేమంటున్నాం, మోదీ గత 10 సంవత్సరాల్లో ఎంఎస్పీని పెంచాం. అంతకుముందు 1380 రూపాయలు ఉన్నటువంటి ధరను ఇవాళ 2200కి తీసుకొచ్చామంటే రైతుల యొక్క పండించిన ధరకు మనం ఎంఎస్పీని పెంచినప్పుడు, మద్దతు ధర పెరిగినప్పుడే రైతుకు లాభం జరుగుతుంది. ఇప్పుడు అన్న ఇంత ముందుకు మంచి అనాలిసిస్ చేసి చెప్పాడు, ఏంది 500 రూపాయలు పెరిగితే 15,000 రూపాయలు ఒక రైతుకు ఒక ఎకరాకి ఇవ్వాల్సి వస్తుందని. ఎస్, మరి మీరు మన ఎన్నికల ముందు చెప్పారు కదా, ఒక సీజన్ లో ఒక రైతుకు 15,000 రూపాయలు మీరు మోసం చేసింది కదా. ఇలా వీళ్ళు చెప్పింది కదా గత ఎన్నికల్లో, మేము ప్రభుత్వం వచ్చేదాడే డిసెంబర్ 9 నుంచి అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పింది కదా. సో ఈ విధంగా పోయిన ఏదైతే ఉందో సీజన్ లో, మరి ఆ సీజన్ కు రైతులకు నష్టం జరిగింది కదా. అన్న చెప్పిన లెక్క ప్రకారం ప్రతి రైతుకు క్వింటాల్ ఒక ఎకరాకు 15,000 రూపాయలు ఒకవైపు నష్టం జరిగింది. రెండోది గత ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క రైతు బంధు ఇచ్చిందో, మరి ఈయన మార్చితో 15,000 రూపాయలు అన్నాడు, అది కూడా చేయకుండా రైతులకు రైతు బంధు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం ఏదో మా దగ్గర డబ్బులు లేవు అన్న సాకుతోటో ఇంకో సాకుతోటో రైతులకు పూర్తి స్థాయి అయితే ఈ ప్రభుత్వం అయితే చేయలేకపోయింది. అందుకోసం మేము ఏమంటున్నాం, ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టంగా ప్రజలకు చెప్పండి, మీరు ఇస్తారా ఇవ్వరా, ఇచ్చేది ఉంటే చేయండి. ప్రోత్సహించాలనుకున్నప్పుడు ఈ పాలసీ చెప్పండి. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది, ఇప్పుడు ముందే చెప్పండి రైతులకు అందరికి ఏ ఓట్లు వేయాలి ఏం వేయాలి అని చెప్పి మీరు సాయిల్ టెస్టులు చేసి ఎవరెవరు ఇప్పుడు అందరు ఓట్లు పండిస్తారండి. పండించిన తీసుకుంటాను, కానీ అంతకన్నా ముందు రాకేష్ గారి క్వశ్చన్ కూడా తీసుకుందాం. రాకేష్ గారు, గత ప్రభుత్వంలో అసలు బోనస్ అన్న మాటే లేదు, కానీ మేము చేస్తున్నాం, అది సన్నాలతో స్టార్ట్ చేశాం అని చెప్పేసి అంటుంది కాంగ్రెస్. కావాలనే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది, రాద్ధాంతం చేస్తుంది బీఆర్ఎస్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ కి, హెచ్ఎంటీ ప్రేక్షకులకి. మేడం, సూటిగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు వస్తాను. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి రైతులకు ఏవేవైతే హామీలు ఇచ్చారో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని కూడా రద్దు చేస్తూ వస్తుంది. రైతు బంధు ఇప్పటికీ అందరు రైతులకు పడలేదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి సన్నాల విషయానికి వస్తే, ఇప్పుడు ఏ గ్రేడ్ వచ్చేసి 2,203 రూపాయలు, బి గ్రేడ్ వచ్చేసి 2,183 రూపాయలకు మార్కెట్ లో నడుస్తుంది. నడిచే క్రమంలో నేను ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా నేను కోదాడకు వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నాను మేడం. కోదాడలో సన్న వడ్లు అంటే ఇక్కడ పెట్టేటి ఏమంటే హెచ్ఎంటీను షిట్టి వడ్లు అని చెప్పేసి పెడతారు. ఆ రెండింటి కూడా ఎంత ఉన్నదంటే ఆల్రెడీ మార్కెట్ లో 2,700 రూపాయలకు అమ్ముడు పోతున్నాయి. అంటే ఆల్రెడీ 500 ఎక్స్ట్రా ప్రైస్ తోటే మార్కెట్ లో కొనుగోలు చేస్తాం. ఇప్పుడు అమ్ముడు పోతున్న వాటికి మేము బోనస్ ఇస్తామంటే, అసలు ఇంకోటి ఏంటంటే ఒకవేళ నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ 17 ఉండాలి. కానీ ఇక్కడ డైరెక్ట్ పంట మీదకి అంటే కొయ్యంగానే దగ్గర 35-40 ఉన్న మాయిశ్చర్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ అమ్ముడు పోతున్న వాటికి నేను బోనస్ ఇస్తా అని చెప్పి ఎవరైతే రైతు పండించే పంటకు బోనస్ ఇవ్వమని చెప్పేసి, అండ్ నెక్స్ట్ మీరు అన్నారు మంత్రి మండలి సమావేశం కాగానే వ్యక్తిగతంగా మీరు బయట ఏం మాట్లాడినా కానీ దానికి ప్రభుత్వానికి సంబంధం ఉందని మీరే చెప్పారు ఇంతకుముందు. మంత్రి మండలి సమావేశం జరగగానే శ్రీనివాస్ రెడ్డి గారు ఏమని చెప్పారు, మేము ఓన్లీ సన్నవాళ్ళకి ఇస్తామని చెప్పారు. తర్వాత కొమ్మటిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరు బయట వచ్చి మాట్లాడినా దానికి మంత్రి మండలి సమావేశాన్ని మనం ప్రాతిపదికన తీసుకుందామా, లేకపోతే ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడిన వాటిని ప్రాతిపదికన తీసుకుందామా మీరే చెప్పండి. నెక్స్ట్ ఇప్పటికే మనం ఏమంటున్నామంటే కరెంటు కోతలతోటి మోటార్లు కారిపోవడంతో మనం చూసాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం ఎక్కడో చెప్పడానికి అవసరం లేదు. కరెంటు పోవట్లేదు అంటే నిన్న శ్రీధర్ రెడ్డి అనే మా కార్యకర్తను హత్య ఎప్పుడు జరిగింది?
కరెంటు పోయిందని బయట ఆరబయట మంచం వేసుకొని పండుకుంటే ఆయనను హత్య చేసిపోయినారు. హత్య రాజకీయాలకి రాష్ట్రంలో తెరలేపుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ కరెంట్ కోతలు స్టార్ట్ అయిపోయినాయి. నిజంగా కూడా మీరు అసలు ఆ సబ్జెక్ట్ తీసుకోలేదు. దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే కంప్లీట్ గా మర్డర్లతోటి రాజకీయాలు నడిపిద్దామని చెప్పేసి బెదిరింపులతోటి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలు వేయడం. అంటే సల్వాజీ మనోరా అనే అబ్బాయిని అక్కడ కరీంనగర్ జైలు వేశారు, ఇక్కడ క్రిషాంక్ ని జైలు వేశారు, శ్రీధర్ రెడ్డిని మర్డర్ చేశారు, మల్లయ్య యాదవ్ని మర్డర్ చేశారు. నేనేమంటున్నా అంటే హత్యలు లేకపోతే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ ఈరోజు రైతుల విధానంలో కూడా అదే విధంగా ముందుకు పోతున్నారు. ఎందుకంటే ఎవరు మమ్మల్ని ప్రశ్నించద్దు, ప్రశ్నించే వాళ్ళందరినీ చంపేస్తాం లేకపోతే జైల్లో పెడతాం. ఈరోజు రైతులందరికీ కూడా సన్నబడ్లకి ఇస్తామా దొడ్డుబడ్లకి ఇస్తామా మేము చెప్పలేదు. అసలు రైతు భరోసా అని చెప్పేసి రైతు బంధు ఇయ్యనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ 6 నెలల కాలంలోనే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి దీని గురించి ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నానంటే వాళ్ళు 5 సంవత్సరాలకు ఎలక్షన్ జరిగింది, వాళ్ళు ఎన్నిక కాబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మొత్తం ఒక ప్రభుత్వ అంటే సమయంలో వాళ్ళు కొనేది 10 పంటలు, 5 సంవత్సరాలకు 2 పంటలు వేసుకుంటే 10 పంటలు. ఆ 10 పంటలలో 2 పంటలు వెళ్ళిపోయినాయి. ఆ 2 పంటలకు కూడా ఇప్పుడు బోనస్ ఇవ్వలేదు. ఈ బోనస్ కూడా వచ్చే దాంట్లో ఇస్తామని చెప్పారు. ఇప్పుడే ఇస్తామని చెప్తలేదు వాళ్ళు, వచ్చే పంటలకు బోనస్ ఇస్తాం, నెక్స్ట్ సీజన్ కి ఇస్తామని చెప్పినారు. నెక్స్ట్ సీజన్ వరకు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇయ్యద్దా అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి నేనేమంటున్నా ఈ బోనస్ కూడా ఇవ్వరని అంటున్నారా, ఈ సన్న వాటికి ఇస్తామని చెప్పినవి కూడా? మేడం ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతు భరోసా అంటే 15,000, రైతు బంధు అన్నప్పుడు 10,000 కదా. ఆ రైతు బంధు 10,000 రూపాయలు కూడా అందరికి పడలేదు. ఇప్పటికి పడనప్పుడు నేనేమంటున్నా అంటే ఎలక్షన్లకు బిఫోర్ వీళ్ళే కదా ఎలక్షన్ కమిషన్ కు గవర్నర్ కు అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి రైతు బంధు వెంటనే రైతు బంధు నిధులన్నీ కూడా అప్పుడు ఖజానాలో ఉంటే అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన మంత్రివర్గ బిల్లులకు కేటాయింపులు చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మేడం ఈ రోజు 500 రూపాయలు బోనస్ ఏదైతే ఇస్తామని చెప్పారో మేడం మార్కెట్ లో ఆల్రెడీ సన్నబొడ్లకు నేను ఇప్పుడు కోదాడలో ఉన్నా, మీరు ఎవరైనా మీ హెచ్ఎండి స్టింగర్ అంటే కోదాడ మార్కెట్ కి తీసుకుపోతా. ఇప్పుడు ఒకటేంటంటే మనం అడుగుతున్నది ఏంటి, దేని ధరకన్నా దేనికి తీసుకుపోతాం? నిన్ను చూపెట్టికి నన్ను చూపెట్టికి తీసుకుపోతారా? మాకు ఒక రైతు బాధ నా బాధ లెక్క కనిపిస్తుంది, నీకు బాధ లేదు. వినకుండా ఏం చేస్తున్నావు? అధికార పార్టీలోకి రాగానే అంత ఇదంతా అంటే అర్థం కావటం కోసం నీ సబ్జెక్ట్ కోసం అడుగుతున్నా, అసలు ఏమైతుందని చెప్పేసి చెప్పాలని అనుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ హెచ్ఎండి అనే సన్నబడ్డు పండిస్తారు, మార్కెట్ లో 2700లకు అమ్ముడు పోతున్నాయి. నువ్వు ఇచ్చే 500 బోనస్ కంటే ఎక్కువనే అమ్ముడు పోతున్నాయి కదా. నువ్వు ఇయ్యక ముందు ఇక్కడ అమ్ముడు పోతాయి, నువ్వు కొత్తగా ఇచ్చేది అసలు అంటే నీకు ఒకటి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం లేని స్థితిలో ఈరోజు సన్నబొడ్లు ఉన్నాయి. కాబట్టి నువ్వు దాన్ని కొనుగోలు చేస్తాను చెప్పలేదు. మార్కెట్ లో నడుస్తున్న ధర కంటే తక్కువ ధర ఇస్తా అంటున్నావు, ఇంకో 100 రూపాయలు. నువ్వు 100 రూపాయలు తక్కువ ధర ఇస్తాను, నీకెందుకు ఇస్తారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం సూటి ప్రశ్న రామచంద్రారెడ్డి గారు, ఇంత అర్థం కాలేనటువంటి రామచంద్రారెడ్డి గారికి అర్థమయ్యేటువంటి ఒక సూటి ప్రశ్న. గత 2 సీజన్లో కలిసి ధాన్యం కొనుగోలు చేసింది ప్రభుత్వం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇది 22-23 కాపు సీజన్ కు వానాకాలం ఎండాకాలం కలిసి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ రోజు నేను ఏమడుగుతున్నా అంటే 23-24 వానాకాలం ఎండాకాలం కలిసి ఎంత ధాన్యాన్ని ఇప్పటి వరకు మొత్తం టోటల్ నేను చెప్పేది 3 కోట్ల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే మీరెంత కొనుగోలు చేసారో రేపు పొద్దుగాల ప్రభుత్వం తరఫున ఒక అఫీషియల్ గా మీ మంత్రితో ఒక గెజిట్ రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే అంటే మినిమం చెప్తున్నా, ఎక్కువ చెప్తలేను. ఇంకా వీళ్ళు 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు, కోటి కూడా దాటలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక కథనం వచ్చింది, గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం, ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించాం. డిఎస్ చౌహాన్. మేడం నేను ఏమంటున్నా అంటే నిజంగా ఆయన అధికారి అయితే ఆయన నిజంగా ప్రభుత్వాన్ని కొమ్ము కాయద్దు అనుకుంటే గత ప్రభుత్వంలో ఎంత కొనుగోలు చేసారు సీజన్ కు. నేను చెప్పేది ఏంటంటే ఈ నెలకు ఆ నెలకు కాదు, ఈ సీజన్ మేడం ఒక పంట సీజన్ ఎప్పుడు మేడం? వానాకాలం ఎండాకాలం కలిపితే ఒక పంట సీజన్ కదా. మరి వానాకాలంకు ఎండాకాలంకి ఎంత కొన్నావు అని చెప్పేసి నువ్వు డిక్లేర్ చేయాలి. కానీ
రెండు పంటలు కలిపి ఎంత కొన్నావు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా పంట అమ్ముకున్నది. అప్పుడు నవంబర్ ఎలక్షన్ అయిపోయి డిసెంబర్ కదా కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా ఎట్లయినా కొనుగోలు చేస్తారు కదా. ఈ రెండు సీజన్లు కలిపి ఎంత పంట కొనుగోలు చెప్తే అయిపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు కూడా పంట కొనుగోలు ఎక్కడ కూడా జరగట్లేదు మేడం. గ్రామాలలో ధాన్యం అంతా తడిసిపోతుంది. దాన్ని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా అఫీషియల్ గా ఒక గెజిట్ కూడా ఇవ్వలేదు. ఆ ధాన్యాన్ని ఎవరు కూడా కొనుగోలు చేస్తలేరు మేడం. నేనేమంటున్నానంటే ఈ రోజు వాళ్ళు చెప్తున్నది క్షేత్రస్థాయిలో. నిన్న మా హరీష్ రావు గారు క్షేత్రస్థాయిలో పోయి పర్యటించడం జరిగింది. నేనేమంటున్నానంటే మా కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా తడిసిన ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయట్లేదు. ఓకే, రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు ప్రప్రథమంగా మిత్రుడు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే హుజూర్ నగర్, కోదాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం సన్న ఊడ్లే పండిస్తారు అక్కడ. ఇప్పటి నుంచి కాదు, ఎందుకనంటే నాకు కూడా బాగా పరిచయం ఉన్నది, నా సొంత ఊర్లు కాబట్టి అక్కడ 2500 రూపాయలకి గవర్నమెంట్ ఈ రోజున కొనుగోలు చేస్తుంది అక్కడ ప్రభుత్వం. బయట మిల్లర్లు ఒక 100 రూపాయలు 200 ఎక్కువ కొనుగోలు చేయొచ్చు. దానికి బోనస్ ఇప్పుడే మాట్లాడినా నేను. ప్రభాకర్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, మీరు చెప్తున్న రేట్ ఎంత క్వింటాకి ప్రభుత్వం నుంచి? క్వింటాకి 2500 వరకు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. రాకేష్ గారు మీరెంత చెప్తున్నారు? మేడం నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు 500 అది లెక్క తీసేసి మామూలుగా ప్రభుత్వం ధర 2203 రూపాయలు. 2203 మార్కెట్ వాల్యూ చెప్తే 2203 రూపాయలు. ఆయన 2500 రూపాయలు అంటుంది కదా. మళ్ళీ డిస్కషన్ కూడా రాను. మీ మార్కెట్ ప్రభుత్వం కొనుగోలు చేసేటప్పుడు తీసుకుంటారు. మా ఇచ్చే పేరు మీద తడిసిన దాన్ని మొలకలు ఎత్తిందని చెప్పేసి సాకులు చెప్పేసి రేటులు తగ్గించదు, తరుగులు తీయదు ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి. దాంట్లోనే వాళ్ళకు వచ్చేటువంటి లాభం అంతా కూడా పోతుంది. గతంలో, ఇప్పుడు కాదు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో తరుగు, మాయిచ్చారు, లేకుంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ పోరాడింది రైతులు. అయితే ఏమంటూ అంటే డెఫినెట్ గా కూడా ఈ ప్రభుత్వము దొడ్డు చెప్పేసి అయితే చెప్పలేదు. ఖచ్చితంగా అఫీషియల్ గా నన్ను టీవీలో కూర్చోబెట్టి కెమెరా ముందలా నాకు చెప్పమంటే చెప్తాం కాదు. వాస్తవాలు చెప్తున్నా. నేను చెప్పిన చెప్తున్నా కదా, ఒక అథెంటిక్ గా చెప్తున్నా. అథెంటిక్ రాకేష్ గారు చెప్పిన తర్వాత అందులో ఏమైనా మీకు రైతుని పిలుస్తా. రాకేష్ రామచంద్రారెడ్డి గారు, అయితే ఈ రోజున సాక్షాత్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు మేము కొనలేదని. రెండో అంశం ఇందాక కూడా చెప్పిన నేను, సన్నాలకి ఎంకరేజ్మెంట్ చేసి దాన్ని ఉపయోగించుకునే విధంగా చేయాలి తప్పితే దొడ్డు బియ్యం పండించేసి అది ఉపయోగపడకుండా మిల్లర్లకి దాన్ని సివిల్ సప్లైస్ నుంచి తీసుకుపోయి అక్కడ ఇక్కడ రామచంద్రారెడ్డి గారు వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు సన్న వాటికి డిమాండ్ ఉంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట మార్కెట్ లో కొనేసుకుంటారు వాళ్ళు. అంటే పంట మించలే ముందే పాడేసుకుంటారు, కొనేసుకుంటారు. సో వాళ్ళకు 500 బోనస్ ప్రభుత్వం దగ్గర అమ్మితేనే వాళ్ళకి 500 బోనస్ వర్తిస్తుంది. సో అలా అక్కడ మీకు అమౌంట్ తక్కువ పడుతుంది, ఇటు దొడ్డుకు ఇవ్వరు. మొత్తానికి ఎంతో కొంత ఇవ్వకుండా చూసే ప్రయత్నమే మీరు చేస్తున్నారు అనేది నాకు తెలిసి రాకేష్ గారి మాట అదే అనిపిస్తోంది. అంతేనా రాకేష్ జీ? ఇప్పుడు డిమాండ్ ఎప్పుడైనా రాకేష్ గారు తీసుకుంటారండి. డిమాండ్ అండ్ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడిపోయినప్పుడు రేటు తగ్గుతుంది. తగ్గినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వము ఎంఎస్పి అంటే సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తుంది, కనీస మద్దతు ధర అనేది ఇస్తున్నటువంటి క్రమంలో దానికి 500 రూపాయలు కలిపి బోనస్ కింద ఇస్తుంది అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాం. ఇయ్యలేదో సన్న ఓట్లు తక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మాట్లాడటం కాదు. రేపు అందరు సన్న ఓట్లు వేసినా గానీ దానికి 500 బోనస్ కలిపి ఇవ్వటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ఒక ఆస్పెక్ట్. రెండోది, మనం పండించేటటువంటి ధాన్యాన్ని మనం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ మొత్తం ఎక్కడైనా కానీ రాకేష్ గారు ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు గతంలో అంటే ఈ సన్న వడ్లు, దొడ్డు వడ్లు లాస్ట్ ఇయర్ కూడా ఇటువంటి డిబేట్స్ నడిచినాయి కదా. ఆ టైంలో ముఖ్యంగా అంటే రైతులతో మాట్లాడినప్పుడు అప్పుడు
అంటే సన్నవాటికి తెగులు ఎక్కువ వస్తుంది లేదా నూకు ఎక్కువ వస్తుందని లేకపోతే దిగుబడికి సంబంధించి ఇబ్బంది ఉంటదని అంటే మళ్ళీ పంట కాలం ఎక్కువ ఉంటదని ఈ వీటితోని రైతులు ఇష్టపడడానికి అని చెప్పేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అదే వ్యవసాయ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోయి ఉండారు. వ్యవసాయ అధికారులని ఉరుకుల పరుగులతో ముఖ్యమంత్రి గారు ఈ రోజున పనిచేయిస్తున్నారు. మంత్రులు ఉన్నారు, కన్సర్న్ మంత్రులు వాళ్ళు కూడా చేయిస్తున్నారు. కాబట్టి గతం లెక్క ఉండదు. ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క సమస్యలన్నిటిని కూడా ప్రభుత్వం మా సమస్యలుగా భావించి వాళ్ళకి సన్నాళ్ళని ప్రోత్సహించుకుంటూ అధిక దిగుబడి వచ్చే విధంగా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సంప్రదించి మంచి మంగళ కనిపెట్టడానికి కూడా కృషి చేస్తుంది. ఇన్ని అంశాలని మేము దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మాట్లాడుతున్నాం. అంటే ఎట్లుందంటే ఎలుకలు ఉంటే ఇల్లు తగలబెట్టుకున్నట్టు మాట్లాడు. వెల్కమ్ బ్యాక్ శ్రీవర్ధన్ గారు, మేడం చెప్పాలి. ఇప్పుడు అన్న రామచంద్రారెడ్డి అని చెప్పినట్టు 2500కు 2800కు ప్రభుత్వం కొనదు. ఇలా 2220 రూపాయలకు కొంటున్నారు అంతే. అన్న ఏం చెప్పినా ఎంతకన్నా ఎక్కువ ఉన్నది. ఊరికే పబ్లిక్ కు మా ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్తున్నారు. అన్న మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. ఒకటండి, నేను ఏమంటున్నానంటే వీళ్ళకి స్పష్టత లేదు. ఇప్పుడు ఇండివిజువల్ గా మాట్లాడినప్పుడు ప్రభుత్వం నిర్ణయము మా నిర్ణయం కాదంటారు. ఇప్పుడు ఇంతకుముందు రాకేష్ చెప్పినట్టుగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో గదే చెప్పమనండి, దాంతో ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పంట మొత్తం బాగా వచ్చిన తర్వాత అప్పుడేమంటారు సన్నోట్లు వేసినందుకు ఊరే అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లుంటే తెలుసు కదా ముఖ్యమంత్రి, అన్ని మాయా కనికట్టులు చేసేటువంటి మాయ ఉన్నట్టు కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఏది పర్ఫెక్ట్ ఉంది? ఇవాళ దేవుళ్ళ మీద ఎందుకు ఓటు పెట్టే పరిస్థితికి వచ్చింది? ప్రజలు నమ్మలేరు కాబట్టి వచ్చిండు. ఆగస్టు 15 చేస్తారు. నేను కూడా చేసి ఉంటే అయిపోయేది కదా. ఎందుకు? ఆయన రైతు బిడ్డ, పాలమూరు బండి సంజయ్ గారు ఎందుకు పోయింది? గుట్టకు ఎందుకు పోయింది? యాదగిరి గుట్ట అదే మీరు విమర్శించారు కదా. మాకు దేవుళ్ళ మీద విశ్వాసం ఉంది. శ్రీవర్ధన్ గారు, మేము చెప్పేవాళ్ళం. మీరేమో మాకు విశ్వాసం ఉంది కాబట్టి మేము చేసేవాళ్ళం. మీకు ఎప్పుడు విశ్వాసం లేదు కదా, మీరు సెక్యులరిస్టులు కదా. మీకు దేవుళ్ళ మీద విశ్వాసాలు ఉండవు, ఆచారాలు, మత విశ్వాసాలు, రాజకీయాలు తప్ప వేరే అనిపించవు కదా. కాంగ్రెస్ పార్టీకి గత 70 ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు దేశం అంతా అంత గొప్ప రామాలయం కడితే మమ్మల్ని విమర్శిస్తున్నారు కానీ పోయి దర్శనం చేసుకొచ్చుకోవడానికి మీరు ఓట్ల రాజకీయాల కోసం ఈ రోజు వరకు మీ రాహుల్ పోలేదు, లేకపోతే మీ ఖార్గే గారు పోలేదు, మీ సోనియా గాంధీ పోలేదు, లేకపోతే అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను మోసం చేయాలనే దాంతో రేవంత్ రెడ్డి గారు పదే చెప్పినా ఇప్పుడు మీరు 2500కు మేము ఒడ్లు కొంటున్నాం అన్నటువంటి కథనే కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా నమ్మేటువంటి కథ అయితే కనిపించదు. జోష్ణ గారు, వాస్తవంగా వీళ్ళు అన్ని చెప్తారు. ఆ రోజు 2009లో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. వచ్చినాక 2009 నుంచి 14 వరకు కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఏ రోజు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ను వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఆ రోజు రైతులు, దేశంలో రైతుల యొక్క జరుగుతున్న అన్యాయం కావచ్చు, రైతులకు ఇబ్బందులు, చావుల గురించి దానికి ఎంఎస్పీ ఉండాలి, మద్దతు ధర ఉండాలని చెప్పేసి చెప్తే ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయలే. అదే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పీ రేట్లను ఇంప్లిమెంటేషన్ చేసింది కాబట్టి గత ఈ 10 ఏళ్లలో మనం చూసాం. అంతకన్నా ముందు 800, 900 లేకపోతే ఇలా పెరుగుకుంటూ పోయినటువంటిది ఈ 10 ఏళ్లలో 1380 రూపాయల నుంచి అలా 2220 మినిమం గ్యారంటీకి వచ్చిందంటే ఇది ప్రభుత్వాలు అండగా ఉండాలి. ఇవాళ వీరు చెప్పింది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మోసం చేయడం కోసం, రైతులను ఆకర్షించడం కోసం 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఎస్, నువ్వేమంటుండంటే ఇప్పుడు స్పష్టంగా చెప్పండి. రెండో అవసరమే కేవలం సన్న బియ్యము వీళ్ళు చెప్తున్నట్టు హాస్టల్లో లేకపోతే ఇవే కాదు, దొడ్రోళ్ళు తినేటోళ్ళు చాలా మంది పేదలు అనేక మంది ఇవాళ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇవాళ అందరూ కూడా మళ్ళీ లావు రైస్ తినాలనేటటువంటి ఒక పద్ధతి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందుకోసం దాని సమతుల్యత ఉండడం కోసం మీరు ఏం బంధించాలనేది ఒక సైంటిఫిక్ గా మీరు ప్రజల ముందు ఉంచండి. కానీ సన్నోట్లు వంచాలని ఎంకరేజ్ చేశాము, అందుకోసం మేము బోనస్ ఇస్తున్నాము అనేది ఏముంది? మార్కెట్ లో 2700, 2500 రకరకాల రేట్లతో నడుస్తా ఉంది. ఎప్పుడైతే రైతు ధాన్యం ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడే మీరు బోనస్ ఇస్తారు. అలా కాదు, మీరు ప్రైవేట్ అమ్మినా ఎక్కడ అమ్మినా కూడా మేము 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి చెప్పండి. మరి మీరు అలా చెప్తారనుకో రైతులకు అప్పుడు ఇబ్బంది ఉండదు. అందుకోసం రైతులను మోసం చేసేటువంటి విధానమైనటువంటి ప్రకటన కాకుండా ఒక స్పష్టంగా ఉండాలి. ఇది ఒక్కటే కాదండి, రేపు మన దగ్గర
ఈ రోజు పత్తి పండిస్తారు మన తెలంగాణలో, చాలా ఎక్కువ పంట వచ్చేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. అట్లా విధంగా మొక్కజొన్న ఉంది. సో దీని విషయంలో కూడా ప్రభుత్వము ఇలా ఉన్నటువంటి కన్నా ఎక్కువ ఇస్తామో, లేకపోతే రైతులకు అన్న ఉంటామో, లేకపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికన్నా నేను భిన్నంగా ఏం చేస్తా అనేది చేతల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో రైతులకు ఏమి ఇవ్వాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మీరు ఆగస్టు వరకు వీళ్ళు ఏది చెప్తున్నారో, ఏది రైతుల యొక్క రుణమాఫీ చేస్తారని, ఆగస్టు వరకు చెయ్యి. మరి కొత్త రుణాలను కూడా ఇప్పుడు ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకర్లకు చెప్పండి. ఆ ఖాతాను సపరేట్ పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఉందో బ్యాంక్ పోతే ఏమైతుందంటే రైతులకు మీరు దాన్ని క్లోజ్ చేస్తే గానీ నీకు కొత్త అప్పు ఇచ్చేటువంటి ఓకే ఇప్పుడు రాకేష్ గారు. మేడం, ఇప్పుడు మిత్రుడు రామచంద్రారెడ్డి గారు ఒక మాట చెప్పారు. నేనేమంటున్నా అంటే ప్రజెంట్ మార్కెట్ లో అంటే గవర్నమెంట్ ధర, నేను సివిల్ సప్లై మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ లోనే ఉన్నాను. కోదాడ హుజూర్ నగర్ రెండు కూడా వాళ్ళ భార్యది ఇద్దరిది కాన్స్టిట్యూన్సీ. ఇక్కడనే ఉన్నా. అన్న అన్నాడు కదా 2,500 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నా అంటే, గవర్నమెంట్ ధర 2,500 ఉందంటే నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా మేడం. ఇక్కడ నుంచి ఈ కంటే నేను టీవీ డిస్కషన్ రాజకీయాల డిస్కషన్ లో కూడా పార్టిసిపేట్ కాను. దానికి కట్టుబడి ఉంటారా? నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నానంటే సన్నానికి 2,020 రూపాయలు, దొడ్డోడ్లకు 2,180 రూపాయలు, అంటే 180 రూపాయలు ఇస్తున్నటువంటి దాఖలాలు. ఒకవేళ అన్న చెప్పినట్టు ఇస్తే, మీరు అన్నట్టు 2,500 ఆల్రెడీ మార్కెట్ లో నడుస్తుంటే మీరు ఇంకో 500 కలిపితే 3,000 రూపాయలు వడ్లకు ధర ఇస్తామని చెప్పేసి మీరు ప్రకటిస్తారా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఎవరు మేడం ఇప్పుడు ఒక ధర ప్రకటించినా ఏది ప్రకటించినా వ్యక్తిగతంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, బయట ఎన్ని మాట్లాడినా, మంత్రివర్గం అనేది ఒక స్టాండర్డ్స్ మినిట్స్ నమోదు చేసినప్పుడు వాటిని కౌంట్ తీసుకుంటాం. అవునా కదా? ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరగగానే పొంగులేటి గారు, శ్రీధర్ బాబు గారు, ఇంకొక ముగ్గురు మంత్రులు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళు స్పష్టంగా మేము సన్న వడ్లే కొంటాం, దొడ్డు వడ్లకు కొనము అని చెప్పేసి చెప్పారు. సన్నాలకే ధరిస్తామని చెప్పారు. దొడ్డు వడ్ల గురించి సబ్జెక్ట్ కూడా తీయలేదు. ఈరోజు అన్న ఏమంటుండు, డిమాండ్ ఆల్రెడీ మార్కెట్ లో డిమాండ్ ఉన్న అమ్ముడు పోతున్నాయి. ఇప్పుడు 2 ప్రశ్నలు ఇచ్చినాం మేడం. ఒకటి, మీరు సన్న మొత్తం వడ్లన్నిటికీ ధరిస్తారా ఇయ్యరా? నెంబర్ 1 రామచంద్ర రెడ్డికి సూట్ ప్రశ్న, అంటే కాంగ్రెస్ పార్టీ. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే ఈ 2 సీజన్ల వానాకాలం ఎండాకాలం సీజన్ల కలిసి సివిల్ సప్లై కార్పొరేషన్ ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది? ఈ 2. ఎందుకంటే అది దాచిపెట్టేది కాదు. ఏదైతే సివిల్ సప్లై కొనుగోలు చేస్తుందో అంతా కూడా ఎఫ్సిఐకి సప్లై చేస్తారు. ఎఫ్సిఐకి సప్లై చేస్తే ఎఫ్సిఐ దగ్గర కూడా మనకు డేటా దొరుకుతుంది. కానీ సివిల్ సప్లై వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎఫ్సిఐ దగ్గర డేటా దొరుకుతుంది. కాబట్టి ఈ 2 అంశాల్లో మనకి ఏదైతే ఉన్నదో దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మనం కోరుతున్నాం. దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇయ్యరా అనేది అది ప్రభుత్వం ఇష్టం. కాబట్టి మనం అడుగుతుంది ఏంది, వడ్లకు ధరిస్తావా ఇయ్యవా? రైతు బంధును రైతు భరోసాగా చేసి 15,000 ఇస్తావా ఇయ్యవా? ఒకటి మేడం, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు చేస్తారా చెయ్యరా? వాళ్ళు చేస్తా అంటున్నారా? చూద్దాం. ఎందుకంటే డిబేట్ కూడా చేశాము. అది ఆగుతాం. మేడం 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 5 సంవత్సరాలనే ఆగుదాం. నేను ఇప్పుడేమంటలేను, వాళ్ళ వాళ్ళు పెట్టుకోవాలి కానీ 5 సంవత్సరాలనే ఆగుదాం. 15 ఆగస్టు లోపు అన్నారు కదా, చూద్దామండి. ఇప్పుడు 2.5 నెలలు ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి 9వ తారీఖు చెప్పాడు. అధికారికంగా ఏంది, అనధికారికంగా ఏంది? అదే మంత్రిమండలి మేడం, ఈ రోజు ఎవరెవరైతే రైతులకు బేడీ లేపించిన మంత్రి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఖమ్మం మంత్రి, మిర్చి రైతుల గురించి చెప్తారు. మరి ఆ మంత్రి నేరుగా రాదు, మేమే ఇచ్చిన. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే డేటా అరుద్దామా మేడం? మేము రైతులకు రైతు బంధు అనేది దేశం మొత్తంలో ఎక్కలేదు. ఐక్యరాజ్య సమితి కూడా మమ్మల్ని మెచ్చుకుంది. నేనేమంటున్నా అంటే రైతులకు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా మేము అందించినాం, రైతు బీమా అందించినాం, అదేవిధంగా పంట కొనుగోలు చేసినాం.
ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చినాం. మా Okay. డాటా ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు. నువ్వు ఇస్తావా ఇవ్వవా చెప్పు. రామచంద్రారెడ్డి గారు నేను ఒకటి చెప్తున్నా. బయట మాట్లాడుకున్న ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక స్పష్టత అంటే మంత్రి మండలిలో మొన్న మీటింగ్ పెట్టుకున్న తర్వాత క్లియర్ గా బయటకు వచ్చి సన్నాలు కొంటాము, FCI ఎట్లాగా కొనుగోలు చేస్తుంది కాబట్టి సన్నాలను ఎంకరేజ్ చేయడం అని చెప్పేసి అన్నట్టుగా చెప్పారు. సో క్లియర్ గా చెప్పారు. కాకపోతే ఆ తర్వాత భట్టి గారు మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కొనమని మేము ఎక్కడైనా చెప్పామా, దీంతో స్టార్ట్ చేశామంటున్నారు. అయితే Yes. ఇది అనేది ఒక స్పష్టమైన ఒక మంత్రిమండలి సమావేశం ఒక నిర్ణయం తీసుకొని బయటికి చెప్తే ప్రతిపక్షాలు కూడా ఓహో ఇలాగా అని క్లియర్ గా ఉంటారు కదా. ఒకటి రైతులు ప్రతిపక్షాలు వాళ్ళ తరఫున కదా మీరు అడిగేది. అదే మేడం. మేము కూడా రైతులమే అండి. మేము కూడా అందరికీ ఉన్నాయి. పంటలు ఉన్నాయి. అన్నప్పుడు ఉన్నది రామచంద్రన్నకు. నేను అడుగు ఉన్నది ఉన్నది Yes, ఉన్నది ఎంత కమ్మినా మొన్న ఎంత కమ్మినా చెప్పు, ఎంత కమ్మినా చెప్పు. సరే నేను వ్యవసాయం చేయడం చెప్పే. దట్ ఈస్ డిఫరెంట్. నేను వ్యవసాయం చేయటం లేదు, నాకు దట్ ఇస్ డిఫరెంట్. నాకు అదే నేను వ్యవసాయం చేయలేదు కానీ సరే, ఇంత బియ్యం ఎంత కొనుక్కొచ్చుకున్నావు చెప్పు. ఒకటి బియ్యం కొనుక్కొచ్చుకునే ఊరికెళ్ళి వస్తాయి కానీ ఎక్కడి నుంచో అరే ఊరికే వేసి ఉత్తగా వస్తాయి ఏంటి? రాకేష్ గారు రాకేష్ నేను నాకు ఏం చెప్తావు కానీ ఒక మాట అండి, నేను ఆ రైస్ తినను. నేను ఫస్ట్ పాయింట్. రెండోది అచ్చా, ఈ రోజున మొత్తం పండిస్తావు. మిల్లర్లు ఈ రోజున మా ఇచ్చర్ పేరు మీద మార్కెట్ యార్డ్లో తడి ఉందని చెప్పేసి మీరు కనుక ఏమన్నా అకృత్యాలకు పాల్పడితే టాటా తీస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి మార్కెట్ యార్డ్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టమని చెప్పిండ్రు. వ్యవసాయ అధికారులు ఆదేశించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మార్కెటింగ్ శాఖ రాకేష్ గారు ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి, స్ట్రైట్ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు సన్నాలకు తీసుకుంటామని నిర్ణయం డిసైడ్ చేశారు, బయటికి చెప్పారు, ప్రకటన చేశారు ఇది అని. అయితే వీటికి సంబంధించి లేదు మున్ముందు తీసుకుంటాము, ముందుగా దీంతో స్టార్ట్ చేశాము, వీటిని ఎంకరేజ్ చేయడము, లేదా ముందు తీసుకుంటామని అటువంటి నిర్ణయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒకటి. సో ఆ దిశగా ముందు గత ప్రభుత్వంలో అయితే కేసీఆర్ గారు ఒక్కనే ఆయనకి ఏం చూస్తే ఆ కేసీఆర్ గారు చెప్పగలుగుతారు. ఈసారి మంత్రివర్గ సమావేశం పెట్టాలి, సమాలోచనలు చేయాలి, అందరినీ కన్విన్స్ చేయాలి, అందరి ఆలోచనలని తీసుకొచ్చేసి ఒక ప్రకటన చేయాలి. ఖచ్చితంగా మున్ముందు జరగబోతుంది. దానికి సంబంధించే కదా మంత్రులు ఆల్రెడీ మా మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళు సుస్పష్టంగా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు సన్నాలకు ఎందుకు ఇస్తున్నాం, బోనస్ ఎంత అనేది మొత్తం కూడా క్లియర్ చెప్పిండ్రు. మార్కెట్ యార్డ్లలో ఏ విధంగా కొనుగోలు చేయాలి, ధాన్యాన్ని రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు. రామచంద్రారెడ్డి గారు ఒక చిన్న క్వశ్చన్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు, అంటే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తడిచిన ధాన్యం కూడా కొనాలి అని. బట్ క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు, ఇబ్బంది పడుతున్నారు రైతులు. 20 రోజులు క్షేత్రస్థాయిలో లేకపోతే లోకల్ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఉంటారు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉంటారు, కంప్లైంట్ చేయొచ్చు. దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటది. ఈవెన్ పోలీసులు కూడా కేసులు బుక్ చేస్తారు. ఈ విధమైనటువంటి ఆదేశాలు ఆల్రెడీ ప్రభుత్వం పెద్దలు ఇచ్చిండ్రు. దాని మీద చర్యలు నడుస్తూనే ఉన్నాయి. ఈ మధ్యన మిల్లర్ల అకృత్యాల మీద వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నాం. ఈ ప్రతిపక్షమే కోపంగా వస్తుంది, వాళ్ళ మీదకి ఎందుకు పోతారు చెప్పేసి. మీరంటే ఎంతసేపటికి విమర్శలతోనే చేస్తున్నారు కానీ రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీవర్ధన్ గారు ఇప్పుడు ఒకటో ఈ మద్దతు ధరల విషయం మేడం. రెండు, ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పుడు వాళ్ళకు అప్పులు తీసుకోవాలి మళ్ళీ బ్యాంకుల్లో. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని ప్రభుత్వం చెప్పింది. అది ఆగస్ట్ అని చెప్పారు. ఇప్పుడు మనకు జూన్ జూలైలో రైతులకు పెట్టుబడి సాయం కావాలి. సో పెట్టుబడి కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి గ్యారంటీ ఇచ్చేసి రైతులకు కొత్త అప్పులు ఇవ్వాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వాలి. మరి ఈ రోజు వరకు అయితే అట్లాంటి తీర్మానం వాళ్ళ కేబినెట్ లో తీసుకోలేదు, ప్రభుత్వ పరమైనటువంటి చేయలేదు. దీంతో మళ్ళా రైతు అప్పుల కోసం ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోవాల్సి వస్తుంది. 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీలకు 3 రూపాయల వడ్డీలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం దీని మీద ఇవాళ స్పష్టత. రామచంద్రన్ ఇది వాస్తవమా కాదా? నేనేమంటుంటే ఆగస్టు కరెక్టే, కానీ మరి ఇప్పుడు రైతు అయితే జూన్ జూలై నుంచి పంటలు స్టార్ట్ అవుతాయి, మరి దానికి పెట్టుబడి అయితే కావాలి కదా. సో దానికి నేనేమంటుంటే ఏది చేసినా ప్రభుత్వము బిఫోర్ ఒక సీజన్ స్టార్ట్ కాక ముందు చేసి ఒక స్పష్టత ఉంటే, ఒక యంగ్ మరి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు చేసేటువంటి చర్యలు గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా కనిపించాలంటే ఆయన ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మరి ఆగస్టుకు వచ్చినాక రైతులు అప్పులు
దొరకక వాడు సగం మంది రైతుకు సాగు చేయనటువంటి పరిస్థితులు ఉంటాయి గ్రామాలలో. అందుకోసం దాని మీద స్పష్టత చేయండి. అట్లనే ఇది ఒకటే కాదు, నేను ఇంతకుముందు చెప్పిన బహుశా డిబేట్ లో కట్ అయినట్టుంది అది టెక్నికల్ వచ్చి. ఇవాళ తెలంగాణలో మొక్కజొన్నలు పండిస్తారు, తర్వాత ఈ రోజు పత్తి పండిస్తారు. కేవలం ఒక వరి ఒక దాని మీద డిస్కషన్ కాదు, మిగతా పంటలు ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి పంటల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వండి. ఎలా కేంద్రం ఇచ్చేటట్టు ఎంఎస్పీకి అదనంగా నువ్వు ఏమి ఇస్తావో స్పష్టత ఇవ్వండి ఒకటి. రెండోది, ఇలా ఫసల్ బీమా పథకం ఉంది, కేంద్ర ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేసింది. సరే నీవు ఏ స్కీమ్ అన్న పెట్టు, నువ్వు గత ప్రభుత్వం కేంద్రానికి పేరు వస్తుంది అనుకుంటే నువ్వు ఇంకో స్కీమ్ అన్న పెట్టు, కానీ రైతులకు నిలబడేటటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తే ఇవాళ రైతులు ఎవరి మీద ఆధారపడుతున్నారు. రామచంద్రారెడ్డి గారు మేడం, ఇప్పుడు ఆల్రెడీ కనీస మద్దతు ధర అన్ని ధాన్యాలకు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ లిస్ట్ ఉంది, రాగికి ఉంది, సజ్జకు ఉన్నది, పెసరకు ఉన్నది, అదే విధంగా మొక్కజొన్నకు ఉన్నది, పత్తికి ఉన్నది. అన్ని పంటలకి కూడా కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. దానికి డీవియేట్ అయ్యి ఎక్కడ కూడా వ్యవహరించదు ప్రభుత్వం. ఇది వన్ ఆస్పెక్ట్. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజున ఈ ప్రభుత్వం చాలా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొన్న వచ్చింది. వచ్చినప్పుడు ఒక్కొక్క దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఏదో మెరుపులు మెరిపించేసి వాళ్ళు సపరేట్ లైట్లు బంద్ చేసి కూర్చోటం కాదు, కంటిన్యూగా నిరాటంకంగా కూడా ఇది కొనసాగాలి అని చెప్పేసి అంటే దానికి కొంత ఎక్సర్సైజ్ అవసరం. ఆగస్టు 15 దానికి కార్పొరేషన్ ఏర్పాటు ఒక్క నిమిషం. జ్యోత్స్న గారు, ఇమీడియట్ గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ సన్నవడ్లకు ధరిస్తా అన్నప్పుడు సన్నవడ్లకు సంబంధించినటువంటి సీడు మార్కెట్ లో వ్యవసాయ అధికారులతో సప్లై చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, రైతుల వన్ మినిట్ అన్న, డెఫినెట్లీ అంటే కాదన్నా, అవి మాకు తెలుసు కదా ప్రాక్టికల్ గా. నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ రైతులు ఎరువుల గురించి చెప్పులు లైన్ లో పెడుతున్నటువంటి దుస్థితికి మళ్ళీ వచ్చారు. కాబట్టి వెంటనే ఎరువులు సన్నాలకు ఏదైతే వడ్లున్నాయో అవి ఒకటే కాదు, సన్న వడ్లే కాకుండా ఇప్పుడు మహబూబ్ నగర్ ఏరియాలో పల్లి పండిస్తారు, అదేవిధంగా మా ఏరియాలో పెద్దపల్లి ఏరియాలో కాటన్ మంచిగా పండిస్తారు, అదేవిధంగా ఇక్కడ కోదాడ సూర్యాపేట ఏరియాలో పెసలు పండిస్తారు, కందులు పండిస్తారు. కాబట్టి వీటికి జొన్నలు పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు, మిర్చి పండిస్తారు. వీటన్నిటికీ మీరు ఏదైతే అనుకుంటారో ప్రభుత్వం అనుకున్నట్టే వాటికి అన్నిటికీ సీడ్ అవైలబిలిటీ పెట్టాలి. అదేవిధంగా వాటికి కావాల్సిన యూరియా అవైలబిలిటీ పెట్టాలి. ఇప్పటివరకు అయితే ఇక్కడ అవైలబుల్ లేవు, ఎందుకంటే వానాకాలం ముందుగా ఇక్కడ మనకు ఋతుపవనాలు అడ్వాన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి కావాల్సినటువంటి ప్రిపేర్లు చేయాలి. సరే వీళ్ళు ఎట్లయినా కొనరు అన్న విషయం ప్రజలకు అర్థమైంది, రైతులకు అర్థమైపోయింది. ఇప్పుడు అంటే వీళ్ళని ఓకే ఆగస్టు రుణమాఫీ చేస్తారు కానీ ఆ రుణం ఉన్నప్పుడు మళ్ళీ కొత్త రుణం పుట్టదు కదా. ఇప్పుడు పంట వేసుకోవడం వాళ్ళకి డబ్బు అవసరం కదా, అందుకోసం అది దానికి ఆల్రెడీ ప్రభుత్వము ఏ విధంగా రుణాలు ఇప్పించాలి అని చెప్పేసి దానికి ఆల్రెడీ బ్యాంక్ అధికారులతో చర్చిస్తున్నది. దాని మీద ఒక క్లారిటీ వచ్చిందాక కొంచెం. రామచంద్రారెడ్డి గారు, మొత్తానికి అంటే ఒక వర్షంలో దొడ్డు వడ్లకు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బయట మంత్రులు చెప్తున్నారు, కానీ ఒక క్లియర్ కట్ ప్రకటన ఇస్తే గనక ఇంత గందరగోళం ఉండదు అనేది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు రామచంద్రారెడ్డి గారు, రాకేష్ గారు అండ్ శ్రీవర్ధన్ గారు. థ్యాంక్ యూ అండి.